ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవావరణి గుప్త గాయత్రి ఈరోజు తెలియచేయబడేది ఓం హ్రీం ఓం కయ్యే ఈల ఐం హ్రీం ఐం సర్వ ప్రాణరూపాయ విద్మహే ఐం క్లీం సౌః హసక హాల క్లీం హ్రీం క్లీం అంకుశహస్తాయ ధీమహి ఐం ఈం ఔః సకల శ్రీం హ్రీం శ్రీం తన్నో వాయు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఒక 40 రోజులు మీరు చేసుకుంటే వాయువు శ్రీచక్రంలో వాయువు ఒక చోట ఒక భాగంలో ఉంటాడు. మీరు దీన్ని చేసుకోవడం వల్ల మీ శరీరంలో ఉన్నటువంటి చాలా గొప్ప అనారోగ్యాలు ఫ్యూచర్లో వచ్చేవి ఇప్పుడు ఉన్నవి మొత్తం తెలుసుకోవచ్చు, నివారణ చేసుకునే జ్ఞానం మీకు కలుగుతుంది. దాన్ని మీ ఆర్థికంగా మానసికంగా ఇతరత్రా కూడా మీరు ఆలోచించుకుంటే మీకు ఆ జ్ఞానాలు తెలిస్తే ఉపయోగం ఉంటుంది. తర్వాత సూక్తము అంటేనేమో చాలా వేదంలో ఉండే చాలా పెద్దది. శ్రీ విద్య అంటే ఆ సూక్తంలో మీకు ఏది అవసరమో అది తీసుకొని చెప్పేది. ఇప్పుడు ఉదాహరణకి ప్రత్యంగిర మంత్రం కొంతమంది పూర్వోచ్చరణలు చేస్తారు. నేను షడ ఆమ్నాయ మంత్ర తంత్ర యంత్ర పరిశోధకుడిని అంతవరకే. అంటే ఏంటనేది మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఈ ప్రత్యంగిరాల బ్రహ్మకృత్య అంటారు దీన్ని. బ్రహ్మకృత్య అంటే ఏముంటుందంటే మంత్రం ఓం యాం. కొంతమంది ఓం చెప్తారు, కొంతమంది చెప్పరు. శృతి ప్రామాణికంగా చెప్పాల్సిందే. ఓం యాం కల్పయంతి నో రయః క్రూరాం కృత్యాం వధూమివ తాం బ్రాహ్మణాపనిరుణద్మః ప్రత్యకర్తారముర్చతు. దీని అర్థం ఏంటంటే, నా శత్రువులు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా నాకు ఏదైనా హాని చేస్తుంటే వాళ్ళని క్రూరమైన ఓ కృత్య, వాళ్ళు నన్ను దేని గురించి నా కుటుంబం మీద దేన్ని ఫోకస్ చేశారో అవన్నీ కూడా నేను చదువుతున్నప్పుడు ఈ మంత్రం నేను బ్రాహ్మణి అవుతాను. వేదములు ఉపనిషత్తులు మంత్రం చేసేవాడిని బ్రాహ్మణుడు బ్రహ్మజ్ఞాని అన్నయ్య కదా. ఈ మంత్రంలో నేను అది ఉపయోగించాను. నేను బ్రాహ్మణుడితో సమానము. నేను నిన్ను అడుగుతున్నాను, ఏమని అడుగుతున్నావు? నా మీద ఎవరు ప్రయోగం చేస్తున్నా, ఎవరు నా గురించి చెడ్డగా ఆలోచిస్తున్నా ఈ మొత్తం నువ్వు వాళ్ళ మీదకే పంపించు. నాకేమి నా కుటుంబం మీదకి నా మీదకి రాకూడదని దాని శబ్ద అర్థాలు క్లుప్తంగా. కాబట్టి ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రికి ఇది సపోర్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. అయితే ఏంటంటే శబ్దార్థాలు తెలుసుకొని నిదానంగా చేసుకోండి. నేను చెప్పేవన్నీ మీకు అనుమానాలు ఉంటే నెట్లోకి వెళ్ళి శృతుల్లో తెలుసుకోండి, మీకు అన్నీ ఉంటాయి. నేను పురాణ